Good morning, all of you. Today, I would like to explain in our poetry the first poem, that is Commonwealth of Bees by William Shakespeare. ఓకేనా ఫస్ట్ పోయం మనకి ఏంటంటే అది మనకి కామన్వెల్త్ ఆఫ్ బీస్ కామన్వెల్త్ ఆఫ్ బీస్ బై విలియం షేక్స్పియర్ ఓకేనా విలియం షేక్స్పియర్ కామన్వెల్త్ ఆఫ్ బీస్. ఓకే, మరి ఫస్ట్ పోయంగా చెప్తాను దీన్ని. ఏంటంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేటటువంటి దాన్ని మరి ఇంగ్లీష్ ద గ్రేట్ డ్రామటిస్ట్ అని అంటాం అనమాట. ఎవరినంటే మరి విలియం షేక్స్పియర్ని అని అంటూ ఉంటాం. ఒకసారి మనం రైటర్ యొక్క ఇంట్రడక్షన్లోకి వెళ్దాం. పేజ్ నెంబర్ 56 ఒకసారి మనం ఓపెన్ చేసుకుందాం. మరి ఈ రైటింగ్ ఎక్కడ ఉంటుందని మనకి టెక్స్ట్ బుక్ అని చెప్తున్నాం. టెక్స్ట్ బుక్ టీ అనే టెక్స్ట్ బుక్ అని గుర్తుపెట్టుకోండి. 55, 56 ఓకేనా, ఈ పేజెస్లో టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఓకేనా, మరి కామన్వెల్త్ ఆఫ్ బీస్ యొక్క ఇంట్రడక్షన్ మనం చూద్దాం. మరి రైటర్ ఇంట్రడక్షన్ చూద్దాం. విలియం షేక్స్పియర్ 26 ఏప్రిల్ 1564, 23 ఏప్రిల్ 1616 ఈజ్ వైడ్లీ అక్నాలెడ్జ్డ్ యాజ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇంగ్లీష్ ప్లే రైట్ అంటే ఎవరిని ప్లే రైట్ అని అంటామంటే దోస్ వన్ హూ హ్యావ్ టు ప్రొడ్యూస్ డ్రామాస్ని ఎక్స్ట్రాడినరీగా రాసేటువంటి వ్యక్తుల్ని ఏమంటామంటే మనం ప్లే రైట్ అంటాం. విలియం షేక్స్పియర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తిగా మనం విలియం షేక్స్పియర్ గురించి చెప్తాం. అలానే విలియం షేక్స్పియర్ కూడా మనకి పరిచయం లేనటువంటి వ్యక్తే. ఎందుకంటే ప్రతి రైటింగ్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి మన సొసైటీకి యాప్ట్ అయ్యేటట్లుగా సూటబుల్గా అయినటువంటి రైటింగ్స్ అనేవి మనకి ఎక్కువగా రాస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇంగ్లీష్ ప్లే రైట్ అని అన్నాం. ఓకేనా, ఇంగ్లీష్ ప్లే రైట్ ఓకేనా. మరి హీ రోడ్ 36 ప్లేస్. ఓకేనా, 36 ప్లేస్ అండ్ 154 సానెట్స్ అండ్ 2 లాంగ్ పోయమ్స్, ఒక 2 లాంగ్ పోయమ్స్ కూడా రాయడం జరిగింది. హీ వర్క్డ్ ఆన్ స్పానిష్ ట్రాజడీ, కామెడీ అండ్ హిస్టారికల్ ప్లేస్ బోత్ ఇన్ పొయిటరీ అండ్ ప్రోజ్. మరి హీ వర్క్డ్ ఆన్ మరి స్పానిష్ ట్రాజడీ, మరి ఇతని రైటింగ్స్ అని కూడా ఎలా డివిజన్ చేస్తారంటే ట్రాజడీస్గా, అలానే కామెడీస్గా, అలానే హిస్టారికల్ ప్లేస్గా డివిజన్ చేయడం అనేది జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా మరి పొయిటరీ రాశారు కొన్ని రైటింగ్స్, అలానే ప్రోజ్ కూడా కొన్ని రైటింగ్స్ రాయడం జరిగింది. సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లేస్ ఆన్ షేక్స్పియర్ ఆర్, మరి కొన్ని బాగా ఫెమిలియర్ అయినటువంటి కొన్ని రైటింగ్స్ ఉన్నాయి. మరి ఆ రైటింగ్స్ ఒకసారి రాస్తాను. మరి ఇతని యొక్క టైం ఏంటి అని అంటే మనకి 26 ఏప్రిల్ 1564 ఓకేనా. అలానే డైడ్ వచ్చేసి 23 ఏప్రిల్ 1616 ఓకేనా. అంతవరకు పీరియడ్ ఆఫ్ టైంగా షేక్స్పియర్ చెప్తాం. మరి కొన్ని పాపులర్ ప్లేస్ అనమాట. ఓకేనా, మరి ఆ ప్లేస్ ఒకసారి చూద్దాం. మరి పాపులర్ ప్లేస్లో ఫస్ట్ది హ్యామ్లెట్ అన్నారు. అలానే ఒథెల్లో, కింగ్ లియర్, మ్యాక్బెత్, హెన్రీ V, జూలియస్ సీజర్, ద టెంపెస్ట్, రోమియో అండ్ జూలియట్, నెక్స్ట్
యాజ్ యూ లైక్ ఇట్, యాజ్ యూ లైక్ ఇట్, అండ్ ద మర్చెంట్ ఆఫ్ వెనీస్, ద మర్చెంట్ ఆఫ్ వెనీస్. చూడండి కొన్ని పాపులర్ మరి ప్లేస్ అవి, మరి హ్యామ్లెట్ అని అంటాం. ఓకేనా, అది కూడా మరి ఒక వండర్ఫుల్ మరి డ్రామాగా చెప్తూ ఉంటాం. మరి ఇందులో మరి హీరో ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. మరి ఈ హ్యామ్లెట్లో చూసినట్లయితే మనం మరి హీరో గారి యొక్క ఫాదర్ని వాళ్ళ అంకులు చంపడం జరిగిద్ది. మరి ఆ హీరో గారి ఫాదర్ గోస్ట్ రూపంలో వచ్చేసి చెప్పడం జరిగిద్ది అనమాట మా హీరోకి, హ్యామ్లెట్కి. ఏమనంటే మీ బాబాయ్ గారే నన్ను చంపేశారు ఇలాగా అని అంటే, మరి ఆ బాబాయ్ మీద రివెంజ్ తీర్చుకుంటా కూడాను ఈ హ్యామ్లెట్ చాలా డైలమాలు పడిపోతూ ఉంటాడనమాట. మరి ఇక్కడ డైలమా అనేది ఎక్కువగా ఇతనికి ఇక్కడ ఉండేది హ్యామ్లెట్లో. తర్వాత ఒథెల్లో ఇంకొన్ని ఫేమస్ ఇవన్నీ కూడాను. కింగ్ లియర్, ఓకేనా. మ్యాక్బత్ అంటే మరి ఒక సర్వ సైన్యాధ్యక్షుడు ఉంటాడు. ఏదో ఒక విధంగా ఏం చేయాలి అని అంటే కింగ్డమ్లో నేను కూడా ఒక రాజు అనేది అవ్వాలి అని 3 విచెస్, 3 అదృశ్య శక్తులను అంటాం, లేకపోతే 3 గోస్టులను కూడా మనం మంత్రగత్తులు అంటాం చూస్తారా, విచెస్ అని అంటాం. ఆ మంత్రగత్తులు చవటం జరిగిద్ది. అలానే మ్యాక్బత్ సర్వసైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి చివరాఖరికి చక్రవర్తి అవడానికి మరి ఎలాంటి క్రైమ్స్ చేశారనేది తెలుస్తుంది. చివరాఖరికి ఇతను కూడాను మరి చివరాఖరికి మరి ఈ ప్లే ఎండింగ్లో చనిపోవడం కూడాను జరిగిద్ది అనమాట. అలానే ఇంకా కొన్ని హెన్రీ V, జూలియస్ సీజర్, ద టెంపెస్ట్, రోమియో అండ్ జూలియట్ అని అంటే ఇది ఒక రొమాంటిక్ ప్లే ఇది, ఓకేనా. రోమియో అండ్ జూలియట్ అనమాట, ఇది రొమాంటిక్ ప్లే. యాజ్ యూ లైక్ ఇట్, ద మర్చెంట్ ఆఫ్ వెనీస్. మరి ఇవన్నీ కూడాను ఫేమస్ రైటింగ్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్ గారు రాసిన రచనలో ఇవి కొన్ని ప్రఖ్యాతిగాంచినవి కూడా మనం చెప్పొచ్చు. హిజ్ గ్రేట్నెస్ యాజ్ ఏ డ్రామటిస్ట్ కుడ్ బి అట్రిబ్యూటెడ్ టు హిజ్ రేర్ ఇన్సైట్స్ ఇన్ టు ద హ్యూమన్ మైండ్ అండ్ హార్ట్. మరి ఈ డ్రామటిస్ట్ మరి డ్రామాస్ ప్లే చేస్తూ ఉంటారు. ఇతను కూడా చాలా డ్రామాస్ ప్లే చేశారని చెప్తూ ఉన్నాను చూసారా. మరి ఆర్డినరీ పీపుల్, మరి మనలాంటి పీపుల్ అయితే ఎలాగైతే ఆలోచిస్తూ ఉంటారో అవన్నిటి కూడా ఇన్సైట్స్ ఇంటూ ద హ్యూమన్ మైండ్ అండ్ హార్ట్, ఒక మనిషి యొక్క స్వభావాన్ని, ఆర్డినరీ పీపుల్ యొక్క స్థితిగతుల్ని మరి చక్కగా స్టడీ చేసిన వ్యక్తిగా మనం చెప్తూ ఉంటాం. హీ సక్సీడ్ ఇన్ రెండరింగ్ ద సటిలెస్ట్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఇన్ లైన్స్ దట్ ఆర్ మెమరబుల్. నో వండర్ దెన్ దట్ హీస్ ప్లేస్ కంటిన్యూ టు బి రీడ్, పెర్ఫార్మ్డ్ అండ్ ఎంజాయ్డ్ ఈవెన్ ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. మరి ఇతని యొక్క రైటింగ్స్ కనుక మనం చూస్తే మెమొరబుల్, మనకి ఎప్పుడు కూడాను బాగా గుర్తుండిపోయేటట్లుగానే ఉంటూ ఉంటాయి. ఓకేనా. అలానే మరి ఇలా ఏముంటుందంటే ఐరనీ కూడా, చమత్కారం, వ్యంగ్యం కూడాను ఇతని రైటింగ్స్లో కనబడుతూ ఉంటుంది. ఓకే, ఇతని యొక్క ప్లేస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే 100 years, ఒక 100 సంవత్సరాల క్రితం కూడాను మరి కొన్ని ప్లేస్లు మనం ఆ యాక్ట్ అనేది చేసి మరి డ్రామాస్గా వేయడం కూడాను జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇదంతా కూడాను ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ విలియం షేక్స్పియర్. మరి విలియం షేక్స్పియర్ ఒక గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అని, చాలా డ్రామాస్, చాలా పోయమ్స్ ప్రొడ్యూస్ చేశారని, ఇతని బార్డ్ ఆఫ్ హెవెన్ అని కూడాను పిలుస్తామని మనం జనరల్గా చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే, మరి ఇంతకీ ఈ పోయం చూడండి, 55 పేజీలోకి రండి ఒకసారి. కామన్వెల్త్ ఆఫ్ బీస్ అన్నాడు. ఓకేనా. మరి కామన్వెల్త్ అంటే ఏం చెప్తాం జనరల్గా అని అంటే మనం ఆ కంట్రీ అని చెప్తాం. కామన్వెల్త్కి మీనింగ్ ఏం చెబుతాం, కంట్రీ అని అంటాం. లేకపోతే ఏమంటామంటే మనం ఇండిపెండెంట్ స్టేట్ అని అంటాం. ఓకేనా, ఇండిపెండెంట్ స్టేట్ అని అంటాం. ఓకేనా, కంట్రీ అనొచ్చు, అలానే ఇండిపెండెంట్ స్టేట్ అని కూడాను అనొచ్చు. మరి బీస్ అన్నాడు. బీస్ అంటే ఏంటి అని అంటే అవి చిన్న చిన్న తేనెటీగలని మనం చెప్తూ ఉంటాం. అంటే మరి కామన్వెల్త్ ఆఫ్ బీస్ అంటే మరి దేని గురించి చెప్పారు అని అంటే తేనెటీగల యొక్క సామ్రాజ్యం గురించి, లేకపోతే తేనెటీగల యొక్క రాజ్యం గురించి మనకి హెడ్డింగ్ తెలియచేస్తూ ఉంది. ఓకేనా. కామన్వెల్త్ అంటే కంట్రీ అనమాట. కంట్రీ పరిపాలించబడాలంటే ఏం ఉండాలి అంటే గవర్నింగ్ బై ద రూల్స్ అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కామన్గా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క గవర్నమెంట్లో కూడాను. ఓకేనా. సరే, మరి ఈ కామన్వెల్త్ ఆఫ్ బీస్ రాశారు మరి విలియం షేక్స్పియర్ గారు. మరి ఒకసారి చూద్దాం. మరి క్వశ్చన్ అడుగుతున్నారు, హ్యావ్ యూ ఎవర్ ఇమాజిన్డ్ దట్ ద టినీ ఇన్సెక్ట్స్ లైక్ హనీ బీస్ కెన్ టీచ్ హ్యూమన్ బీయింగ్స్ అమేజింగ్ లెసన్స్. మరి మీకు కనుక మీకు తెలుసా ఏమన్నారు మీరు, హ్యావ్ యూ ఎవర్ ఇమాజిన్డ్ దట్ ద టినీ ఇన్సెక్ట్స్, స్మాల్ ఇన్సెక్ట్
ఇన్సెక్ట్స్ లైక్ హనీ బీస్, కొన్ని తేనెటీగలు అనేవి టీచ్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులకి అమేజింగ్ లెసన్స్, అంటే ఈ తేనెటీగల్లో మరి మనుషులకి కొన్ని లెసన్స్ నేర్పిస్తాయి అని అంటూ ఉన్నారు. ఓకేనా, మీరు ఎప్పుడైనా ఊహించారా, ఇమాజిన్ అనేది చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నారు అనమాట జనరల్గా. మరి చెప్పగలుగుతారా, మరి టినీ ఇన్సెక్ట్స్ ద్వారా మనం ఏమైనా నేర్చుకోవచ్చా అని అంటే మరి చెప్తారా ఎవరైనా అంటే ఓకే, వెరీ గుడ్. మరి ఏం నేర్చుకోవచ్చు అని అంటే వెల్ డిసిప్లైన్ అండ్ డెడికేషన్, ఓకేనా, అండ్ హార్డ్ వర్క్, ఓకేనా. మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మనం వీ హ్యావ్ ఎక్వైర్ ఫ్రమ్ ద హనీ బీస్, ఆ తేనెటీగల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే ఆ తేనెటీగలు మీకు ఆల్రెడీ తేనె పట్టు గురించి తెలుసు కదా, మరి అన్నీ కూడా చిన్న చిన్న హైవ్స్ ఉంటూ ఉంటాయి. ఒక ఏంటంటే హైవ్ అంటే తేనె పట్టు అంటాం, అందులో చిన్న చిన్న హోల్స్ రంధ్రాల్లాగా ఉంటూ ఉంటాయి. ఓకేనా, అది కూడా మనకి ఎలా కలర్లో ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉండడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇన్సెక్ట్ టు పెర్ఫామ్ దే రోల్ అకార్డింగ్ టు ద హైవ్. మరి ఆ తేనెటీగల యొక్క సామ్రాజ్యం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఎవరి యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, మరి చెప్పారు వెరీ గుడ్, డిసిప్లిన్ నేర్పిస్తారని. ఓకేనా, మరి డెడికేషన్, అంకిత భావం, ఓకేనా, ఇవన్నీ కూడా మనం హార్డ్ వర్క్, ఓకేనా, ఇవన్నీ కూడా మనం తేనెటీగల ద్వారా తెలుసుకోవచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్ రండి, ట్రై యువర్ వే ఆఫ్ పుట్టింగ్ అక్రాస్ లెసన్స్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ బీస్. యాజ్ ఏ టీమ్ ప్లేయర్ మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ బిజీ యాజ్ ఏ బీ అండ్ లిస్ట్ అవుట్ థింగ్స్ దట్ యూ క్యాన్ డూ ఫర్ కామన్ గుడ్. మరి నువ్వే కనుక ఒక టీం ప్లేయర్ కనుక అయితే, ఓకేనా, నువ్వే కనుక ఒక టీం ప్లేయర్ కనుక అయితే నువ్వు యాజ్ బిజీ యాజ్ ఏ బీ, అంటే బీ అయితే ఎలా అయితే వర్క్ చేస్తుందో నువ్వు కూడా టీం మెంబర్స్ అందరూ కూడాను ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది తీసుకొచ్చేసి ఫర్ కామన్ గుడ్, అందరికీ ఉపయోగపడేటువంటి మంచి పనులు అనేది నువ్వు చేయగలుగుతావా అని కూడా మనల్ని ఇక్కడ జనరల్గా అడుగుతూ ఉన్నారనమాట. అంటే హనీబీ యొక్క జీవితం మనకు తెలుసు, అవి చాలా కష్టపడతాయని, నెక్టర్ని కలెక్ట్ చేసుకుని వస్తాయి ఉంటాయని, చాలా బర్డెన్స్ కూడాను అవి ఫేస్ చేస్తూ ఉంటాయని జనరల్గా మనం తెలుసు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి అని అంటే నువ్వు ఒక టీం లీడర్ అయినప్పుడు మరి అందరం కూడా కలుపుకుని, ఓకేనా, అందరికి ఏదైతే మంచిగా ఉంటుందో దాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి అని ఇక్కడ మనకి ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. ఓకేనా, మరి ఇప్పుడు ఇంతకీ స్టాంజా ఇచ్చారు. మరి స్టాంజాస్ కూడా డాట్స్తో స్టార్ట్ అయింది. ఈ డాట్కి ముందు ఏముందంటే మనకి కొద్దిగా ప్రీ ఇంట్రడక్షన్ అనేది ఉంది. ఆ ప్రీ ఇంట్రడక్షన్ కూడా మీకు ఒకసారి చెప్తాను. ప్రజెంట్ ఏం చెప్తానంటే మరి స్టాంజా చదువుతాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, తర్వాత మళ్ళీ మరి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా, డాట్స్తో స్టార్ట్ అయింది. ఫర్ సో వర్క్ ద హనీ బీస్ క్రీచర్స్ దట్ బై ఏ రూల్ ఇన్ నేచర్ teach the art of order to a people kingdom. They have a king and officers of state, where some like magistrates correct at home, others like merchants venture trade abroad, others like soldiers armed in their strings make boot upon the summer's velvet buds, which pillage they with merry march bring home to the tent royal of their emperor, who busied in his majesty surveys the singing masons building roofs of gold, the civil citizens kneading up the honey, the poor mechanic porters crowding in their heavy burdens at his narrow gate, the sad-eyed justice with his surly hum delivering over to executor's pale, the lazy yawning drone. I this infer that many things have full reference to one consent, may work contrariously, as many arrows lose several ways, come to one mark, as many ways meet in one town, as many fresh streams meet in one salt sea, as many lines close in the dial center, so may 1,000 actions once a foot end in one purpose and be all well born without defeat. Bracket చూడండి, హెన్రీ 5 యాక్ట్ 1 సీన్ 2. ద ప్రజెంట్ పోయం కామన్వెల్త్ ఆఫ్ బీస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్ ద హెన్రీ 5 యాక్ట్ 1 సీన్ 2. మరి హెన్రీ 5 యాక్ట్ 1 సీన్ 2 నుంచి ఏం తీసుకోబడింది అని అంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేది తీసుకోవడం అనేది జరిగింది అని అంటున్నారనమాట. మరి మనకేం చేశారంటే ఆ డాట్స్తోనే ప్రారంభించారు. అంటే ఆ డాట్స్ ముందులో ఏముంది అని అంటే మనకి ఏముందనంటే మరి ప్రీవియస్ ఒక ఇంట్రడక్షన్ అనేది ఉంది, అది చూద్దాం. ఓకే, మరి ఇక్కడ చూడండి, మరి డాట్స్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడ దీనికి మన ప్రీ ఇంట్రడక్షన్ ఒకటి ఉంది. మామూలుగా జనరల్గా తెలుసుకుంటే మంచిది, మన కంటెంట్ ద్వారా మనం తర్వాత తెలుసుకోవచ్చు. మరి ఈ హెన్రీ 5 అనే వ్యక్తి మరి
ఇంగ్లాండ్ని పరిపాలిస్తూ ఉంటారనమాట. మరి ఇంగ్లాండ్కి మన కింగ్ ఎవరంటే హెన్రీ V అనమాట. మరి ఈ హెన్రీ V కింగ్ అయితే మరి వీళ్ళ మదర్ అనమాట. హెన్రీ Vకి మదర్ గారు ఉన్నారు. మరి ఈ మదర్ ఎవరంటే షీఈస్ బిలాంగ్స్ టు ఫ్రాన్స్ కంట్రీ. ఎవరంటే మదర్ది అనమాట. ఓకేనా, ఒక సీరియస్ డిస్కషన్ స్టార్ట్ అయింది. మరి ఒక రాజ్యం యొక్క సభలో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది మనకి రెస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటారు చూసారు సభలో. మరి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంటున్నారు అనమాట, హెన్రీ Vకి కొన్ని ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఏమనంటే, మరి మీరు ఇంగ్లాండ్ కంట్రీకి రాజుగా ఉన్నారు, అదేవిధంగా మీ మదర్ షీఈస్ బిలాంగ్స్ టు ఫ్రాన్స్ కంట్రీ, కాబట్టి మరి ఈ వంశపారంపర్యంగా మరి మదర్ కూడాను మరి ఏమైంది, మదర్ ఆస్తి కూడాను మరి కొడుకు జనరల్గా వస్తుంది కదా, కాబట్టి ఈ సింహాసనం కూడా ఈ ఫ్రాన్స్ కూడాను నువ్వేం చేయొచ్చు అని అంటే ఆక్యుపై చేయొచ్చు, నువ్వు కూడాను యు ఆర్ ఆల్సో బిలాంగ్స్ టు ద ఫ్రాన్స్ కంట్రీస్ కింగ్, నువ్వు ఫ్రాన్స్ కంట్రీ కూడాను రాజు అవ్వచ్చు అని కొంతమంది చెప్తూ ఉన్నారనమాట. ఎవరికి అనంటే ఆ కింగ్డమ్లో ఉన్నటువంటి మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ ఉంటారు చూసారు, వాళ్ళందరూ కూడా అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. ఎవరికి అనంటే మన కింగ్ హెన్రీకి ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, ఆ ఇంగ్లాండ్ ప్రక్కన ఏముండిద్దంటే మనకి ఆ స్కాట్లాండ్ అనేది ఒకటి ఉండిద్ది అనమాట, ఒక దేశం ఉండిద్ది. మరి వీరు కనుక ఈ ఇంగ్లాండ్ కంట్రీ వాళ్ళు కనుక ఫ్రాన్స్ మీద కనుక అటాక్ చేస్తాకి వెళ్ళారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఈ స్కాట్లాండ్ ఏం చేసిద్ది అని అంటే ఈ ఇంగ్లాండ్ కంట్రీ మీదకి వచ్చేసి అటాక్ చేసి ఆక్యుపై అనేది చేసిద్ది అని కొంతమంది కూడాను ఇలా చెప్తూ ఉన్నారనమాట. ఇలా చెప్తూ ఉన్నప్పుడు మరి మన కింగ్ ఏం చేశారంటే హెన్రీ V గారు మరి డౌట్లో ఉండిపోయారు, డైలమాలో ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అక్కడ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారనమాట. ఎవరు ఎంటర్ అవుతున్నారు అనంటే ఆర్క్ బిషప్. ఎవరంటే మనకి ఆర్క్ బిషప్. మరి ఎవరు అంటే అతని పేరు ఆర్క్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ. ఆర్క్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ. మరి ఈయన కూడాను మరి ఒక మంత్రిగా ఉన్నారు. ఓకేనా, మరి ఆర్క్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ మరి ఏం చేస్తున్నారంటే హీ గివ్స్ ఏ స్పీచ్ టు హెన్రీ Vకి ఒక స్పీచ్ అనేది ఇస్తూ ఉన్నారు అనమాట. అంటే ఇక్కడి నుంచి మనకి ఏమైందంటే మన నేరేషన్ అనేది వస్తుంది, అంటే పోయం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవటం అనేది జరిగింది. అంటే ఇలా సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మీద కనుక యుద్ధంకి వెళ్తే ఆటోమేటిక్ స్కాట్లాండ్ వాడు ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నాడు, మన మీద యుద్ధం చేస్తాడు, అప్పుడు ఉన్నది కూడా పోగొట్టుకోవడం జరిగింది అని కొంతమంది వాళ్ళకి అడ్వైజ్ అవ్వడం జరిగింది. ఇస్తూ ఉన్నప్పుడు మరి ఆర్క్ బిషప్ క్యాంటర్బరీ గారు మరి హెన్రీ Vకి మరి ఒక స్పీచ్ అనేది ఇవ్వడం ప్రారంభించారు. సరే, అది ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట. ఫర్ సో వర్క్ ద హనీ బీస్ క్రీచర్స్ దట్ బై ఏ రూల్ ఇన్ నేచర్ టీచ్ ద ఆర్డర్ టు ఏ పీపుల్డ్ కింగ్డమ్. మరి ఏం చెబుతున్నారు అని అంటే, మనిషి ఏమనుకుంటా, మ్యాన్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్. మరి మనిషే వాడు గ్రేటెస్ట్ పర్సను, ఓకేనా, నాకు తిరుగులేదు అని అనుకుంటున్నారు. బట్ బీస్ ఆర్ వైజర్ దాన్ మెన్. మరి బీస్ అనేవి మనిషి కంటే కూడాను చాలా తెలియగలిగినాయి అని అంటాడు అనమాట. చూడండి, ఫర్ సో వర్క్ ద హనీ బీస్. మరి హనీ బీస్ ఏం చేస్తాం, ఎప్పుడు కూడాను వర్క్ చేస్తూనే ఉంటాయి, కష్టపడటం అనేది చేస్తూనే ఉంటాయి. క్రీచర్స్ అంటే యానిమల్స్ అని అర్థం. దట్ బై ఏ రూల్ ఇన్ నేచర్ టీచ్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్డర్ టు ఏ పీపుల్ కింగ్డమ్. ఆర్డర్ అంటే అరేంజ్మెంట్ అనమాట. మరి క్రీచర్స్ ఈ హనీబీస్కి ఏం తెలుస్తుంది అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద హనీబీస్. మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కూడాను కామన్గానే తెలుస్తూ ఉంటాయి. అంటే వెల్ డిసిప్లిన్ మేనర్లో ఉంటూ ఉంటాయి, అలానే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఎక్కువ కష్టపడుతూ ఉంటాయి అన్నమాట ఎవరు, ఈ హనీబీస్ అనేటువంటివి. ఓకేనా, అది ఎవరికొరకు కష్టపడుతూ ఉంటాయి అంటే ద ఆర్ట్ ఆఫ్ ఆర్డర్ టు ఏ పీపుల్డ్ కింగ్డమ్. రాజ్యం గురించి ఎక్కువగా హార్డ్ వర్క్ కష్టపడుతూ ఉంటాయి. రాజ్యం అంటే ఏంటి అని అంటే ఈ బీస్ యొక్క సామ్రాజ్యం అనగా ఏమని అంటాం అని అంటే హైవ్ అంటారు చూసారా. హైవ్ అంటే ఏంటి, తేనె పట్టు లేదా తేనె తుట్టు అని అంటూ ఉంటాం అనమాట. వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క ఆ ఇన్సెక్ట్ అంటే ప్రతి ఒక్క బీస్ కూడా ఏం చేస్తూ ఉంటాయి, ఎవ్రీబడి మస్ట్ వర్క్ అపాన్ ద హైవ్. ఓకేనా, ద సొసైటీ ఆఫ్ ద బీస్
బీస్ కొరకు ఎక్కువగా కృషి చేయటం అనేది జరుగుతూ ఉంది. వాటిలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. దే హ్యావ్ ఎ కింగ్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్. మరి వాళ్ళకు కూడా మనకులాగానే మీరు ఎలా అయితే కింగ్గా ఉన్నారో మరి అదేవిధంగా వాళ్ళకు కూడాను ఒక కింగ్ అనేది ఉండడం అనేది జరిగింది. మరి మనకు డౌట్ వచ్చింది ఏంటంటే హనీ బీస్లో క్వీన్ కదా ఉండేది, మరి కింగ్ అంటున్నారు ఏంటంటే మరి ఇక్కడ మన కింగ్ ఎవరు? హెన్రీ V కదా. హెన్రీ V అంటే మరి మేల్ కాబట్టి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ కన్వర్ట్ చేసి మరి కింగ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్, మరి హనీ బీస్లో కూడా ఎవరుంటారంట? కొంతమంది ఆఫీసర్స్ కూడాను ఉంటూ ఉంటారంట. వేర్ సమ్ లైక్ మ్యాజిస్ట్రేట్స్ కరెక్ట్ ఎట్ హోమ్. మ్యాజిస్ట్రేట్స్ అంటే జడ్జ్ అనమాట. మరి మ్యాజిస్ట్రేట్స్ అంటే జడ్జ్. మరి జడ్జ్ ఏం చేస్తారు? కరెక్ట్ ఎట్ హోమ్. ఏమన్నా కనుక ఫాల్స్ కనుక ఏమన్నా చెడ్డ పనులు కనుక సొసైటీలో జరిగితే ఏం చేస్తారు వాళ్ళంటే దే గివ్ ద కరెక్ట్ జడ్జిమెంట్స్ అకార్డింగ్ టు ద ఇష్యూ ప్రకారం వాళ్ళు ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారనమాట. అదర్స్ లైక్ మర్చెంట్స్ అంటే వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వెంచర్స్ ట్రేడ్ అబ్రాడ్. వెంచర్స్ అంటే టేకప్ ఏ రిస్క్ అంటే సాహసం కూడాను చేస్తూ ఉంటారు. మనకి ఈ పడవ ప్రయాణం ఓడల్లో సముద్రాల్లో షిప్పుల్లో వెళ్తూ ఉంటారు చూసారా, మరి అలాంటిగా కూడాను మన జనరల్గా అయితే మనం చూస్తూ ఉంటాం. అలానే వీళ్ళు కూడా ఏంటి కొంతమంది మర్చెంట్స్ వ్యాపారస్తులు ఉన్నారు. అలానే వెంచర్స్ కూడా కొంతమంది సాహసాలు చేసి దూరంగా వెళ్ళి ఎక్కడో వాళ్ళ యొక్క సేల్స్ని గూడ్స్ని అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు అని ఇక్కడ అంటూ ఉన్నారు అనమాట. లైక్ అదర్స్ లైక్ సోల్జర్స్. మరి మన కింగ్డమ్లో సోల్జర్స్ అయితే ఎలా అయితే ఉన్నారో సేమ్ బీస్ యొక్క కింగ్డమ్లో కూడా ఎవరుంటారు? సోల్జర్స్ అనేవాళ్ళు ఉంటారు. మరి చూడండి, ఆర్బ్డ్ ఇన్ దేర్ స్ట్రింగ్స్ మేక్ బూట్ అపాన్ ద సమ్మర్ వెల్వెట్స్ బడ్స్. మరి యొక్క సోల్జర్ యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఏంటి అని అంటే స్ట్రింగ్స్ అంటే మరి షార్ప్ పాయింటెడ్ ఆర్గాన్స్ ఆఫ్ బీస్కి చిన్న ముళ్ళు కూడా ఉంటాయి కుట్టినప్పుడు అనమాట. మేక్ ఏ బూట్ అపాన్ ద సమ్మర్ వెల్వెట్ బడ్స్. మరి సమ్మర్ సీజన్లో ఏమైంది అని అంటే చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్గా చాలా గ్లోరియస్గా చాలా వండర్ఫుల్గా ఎలా ఉంటాయి అంటే ఫ్లవర్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మంచి ఫ్రాగ్రెన్స్ కూడా అంటే మంచి స్మెల్ కూడా ఇస్తూ ఉంటాయి. మరి ఎంత దూరంలో ఉన్నా కానీ ఈ సోల్జర్ బీస్ ఏం చేస్తారు అని అంటే టు కలెక్ట్ ద నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్స్. ఆ ఫ్లవర్లో ఉన్నటువంటి ఆ నెక్టర్ అంటే మకరందాన్ని ఏం చేస్తూ ఉంటారు అని అంటే తీసుకుని వస్తారు. మరి ఎక్కడికి వస్తారు తీసుకుని అంటే జనరల్ యాజ్ యూజువల్గా కింగ్డమ్లోకి. వాళ్ళ కింగ్డమ్ అంటే ఏంటి? హైవ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? తేనెపట్టు దగ్గరికి తీసుకుని వస్తారు. విత్ పిల్లేజ్ విత్ మెర్రీ మార్చ్ బ్రింగ్ హోమ్. చూడండి, పిల్లేజ్ అంటే గెయిన్స్ అనమాట, లేకపోతే ఓన్ అనమాట. మరి వాళ్ళకి విజయం సాధించారు. దేని మీద విజయం సాధించారు అని అంటే ఆ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, ఆ నెక్టర్ కలెక్ట్ చేసుకుని మకరందాన్ని తీసుకుని సరాసరిగా చాలా హ్యాపీనెస్ ఎక్కడికి తీసుకొచ్చారంటే బ్రింగ్ హోమ్. హోమ్ అంటే తేనెపట్టు అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. హైవ్ అనమాట. హైవ్ దగ్గర తీసుకురావడం జరిగింది. టు ద టెంట్ రాయల్ ఆఫ్ దేర్ ఎంపరర్. టెంట్ రాయల్ ఆఫ్ దేర్ ఎంపరర్. ఎంపరర్ అంటే ఎవరు అంటే ఎంపరర్ ఎవరని అంటాం అని అంటే ఎంపరర్ ఇట్ మీన్స్ కింగ్ అనమాట. మరి ఆ కింగ్ అయితే ఎవరున్నారో ఆ కింగ్ దగ్గరికి ఈ కలెక్ట్ చేసినటువంటి నెక్టర్ని తీసుకురావటం అనేది జరిగింది. తర్వాత చూడండి, హూ బిజీడ్ ఇన్ హిజ్ మ్యాజెస్టీ సర్వేస్. మరి ద సింగింగ్ మ్యాసన్స్ బిల్డింగ్ రూఫ్స్ ఆఫ్ గోల్డ్, ద సివిల్ సిటిజన్స్ నీడింగ్ అప్ ద హనీ, ద పూర్ మెకానిక్ పాటర్స్ క్రౌడింగ్ ఇన్ దేర్ హెవీ బర్డన్స్ అట్ హిజ్ నారో గేట్. చూడండి, హూ బిజీడ్ ఇన్ హిజ్ మ్యాజెస్టీ సర్వేస్. బిజీడ్ అంటే వర్క్ అనమాట. ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారు, సర్వేస్ అంటే ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. ఎవరంటే కింగ్ అనే వ్యక్తి. మరి అన్ని శాఖల వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు మన వాళ్ళకి ఇక్కడ హెన్రీ V, మరి అందులో మంత్రులు ఉంటారు. ఓకేనా. ఒక్కొక్క వ్యక్తికి ఏం చేస్తారు, ఒక్కొక్క డ్యూటీ అనమాట. ఒక్కొక్క డ్యూటీని ఏం చేస్తారు, అలాట్ చేస్తారు. ఆ డ్యూటీ అలాట్ చేసినప్పుడు వాళ్ళంతా చక్కగా పరిపాలన చేస్తున్నారు లేదని కూడా ఎవరు తెలుసుకుంటారు అనేది కింగ్ అనేవాళ్ళు తెలుసుకుంటూ ఉంటారనమాట. అలానే ఇక్కడ బీస్లో కూడాను మరి ఆ కింగ్ బీస్లో కూడాను మరి కింగ్ ఉంటారు చూసారా. మరి ఆ కింగ్ ఏం చేస్తున్నారంటే మరి ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎలాగ వర్క్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ హీ నోస్ అబౌట్ ద వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దేర్ కింగ్డమ్లో ఏం జరుగుతుందో కూడాను అన్ని విషయాలు ఆ కింగ్ అనే వ్యక్తి తెలుసుకోవడం జరుగుతుంది. అలానే ద సింగింగ్ మ్యాసన్స్ బిల్డింగ్ రూఫ్స్ ఆఫ్ గోల్డ్. మరి మ్యాసన్ అంటే మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఏమంటాం జనరల్గా మ్యాసన్స్ అని అంటూ ఉంటాం అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, బిల్డింగ్ రూఫ్స్ ఆఫ్ గోల్డ్. మనం కానీ తేనెపట్టును చూస్తే కనుక మరి గోల్డ్ కలర్లో ఉంటుంది. చిన్న చిన్న హోల్స్ కూడాను ఉంటూ ఉంటాయి అనమాట. అలాంటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారనమాట. ఎవరంటే ఈ మ్యాసన్ బీస్ అనేటువంటి వారు. అలానే
ద సివిల్ సిటిజన్స్ నీడింగ్ అప్ ద హనీ. సివిల్ సిటిజన్స్ అంటే మరి ఆర్డినరీ పీపుల్ అనమాట. నీడింగ్ అప్ అంటే మిక్సింగ్ అప్ ద హనీ. మరి అది తీసుకొచ్చి ఏం చేస్తూ ఉంటారంటే మరి వీళ్ళు కూడాను వాళ్ళ చేతనంత పని చేసి మరి ఆ హనీ హైవ్లోకే మరి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ద పూర్ మెకానిక్ పాటర్స్ క్రౌడింగ్ ఇన్ దేర్ హెవీ బర్డన్స్ అట్ హిజ్ నారో గేట్. పూర్ మెకానిక్ పాటర్స్ అంటే వర్కర్స్ అనమాట, హెవీగా వర్క్ చేస్తూ ఉంటారు. క్రౌడింగ్ ఇన్ దేర్ హెవీ బర్డన్స్ అట్ హిజ్ నారో గేట్. నారో గేట్ అంటే ఆ చిన్న హోల్స్ ఉంటే చూసారా, అక్కడికి వచ్చేసి వాళ్ళు కలెక్ట్ చేసుకొని వచ్చిన హనీని అంతా కూడాను మరి ఆ టైం వచ్చేంతవరకు ఏం చేయాలి, వెయిటింగ్ చేయాలి. రాజుగారు పర్మిషన్ ఇస్తేనే లోపలికి రావాలి, పర్మిషన్ లేకుండా రావడానికి కుదిరిద్దా, లేదనమాట. అదేవిధంగా వీళ్ళు కూడాను వర్కర్స్ కూడాను ఆ గేట్ దగ్గర వెయిటింగ్ చేయడం. ఓకేనా, వీళ్ళు టర్మ్ రాగాలు ఏం చేస్తామంటే వీళ్ళు కూడాను మరి కలెక్ట్ చేసుకొచ్చిన హనీని కూడాను మరి రిటర్న్గా ఇవ్వడం. మరి ఆ మ్యాసన్ బీస్ ఉంటే చూసారా, ఆ మ్యాసన్ బీస్ ఏం చేస్తే లోపలికి వెళ్ళి నీట్గా అరేంజ్ అనేది చేయటం. ఇవన్నీ కూడాను పరిపాటిగానే జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి రైటర్ ఏం తెలియజేస్తున్నాడు అని అంటే మనకి మరి మ్యాసన్ బీస్ అనే ఉంటాయి. అవి ఎక్కువగా ఏం చేస్తూ ఉంటే వాడి యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఏంటి అని అంటే మరి బిల్డింగ్ రూఫ్స్ ఆఫ్ గోల్డ్ అంటే ఏం చేస్తాం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దాన్ని ఎక్స్టెండ్ అనేది చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి ఆ హైవ్ తేనె పట్టుని. అలాంటి సివిల్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. మెకానిక్ పాటర్స్ ఉంటాయి, అవి కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. మరి ఒకవేళ వర్క్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా, మనకు డౌట్ రావచ్చు. మరి వాళ్ళకి ఏం చేస్తారు చూడండి. ద సాడ్ ఐడ్ జస్టిస్ విత్ హిజ్ సర్లేహం డెలివరింగ్ ఓవర్ టు ఎగ్జిక్యూటర్స్ pale, the lazy yawning drone. I this infer that many things have full reference to one కన్సెంట్ మే వర్క్ కాంట్రారియస్లీ. చూడండి, ద సాడ్ ఐడ్ జస్టిస్ అంటే సాడ్ ఐడ్ జస్టిస్ అంటే సీరియస్ అనమాట, వెరీ కేర్ఫుల్ అనమాట. విత్ ఈ సర్లీ అంటే యాంగ్రీ అనమాట. డెలివరింగ్ ఓవర్ టు ఎగ్జిక్యూటర్స్ పేల్ ద లేజీ యానింగ్ డ్రోన్. మరి లేజీ యానింగ్ డ్రోన్ అనేది అంటే ఒక లేజీ అనమాట. అంటే ఎవరైతే వర్క్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో రాజుగారు అని అంటే వాళ్ళని సీరియస్గా శిక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ కూడా మన సొసైటీలో కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, లేజీగానే ఉంటూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా జనరల్గా ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్పామనుకోండి, మనం మరి బైక్ రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, వీరింగ్ హెల్మెట్ పెట్టుకోవాలి. జనరల్గా హెల్మెట్ పెట్టుకోకుండా ఏం చేస్తాం, జనరల్గా నడిపేసుకుంటూ బండి ఓవర్ స్పీడ్తో హెవీగా వెళ్ళిపోతూ ఉంటాం. అసలు మీలాంటి యూత్ పీపుల్ అయితే ఇప్పుడు అసలు మామూలుగా ఆగరు, బండి ఎక్కారంటే చాలు అది ఎంత స్పీడ్లో కూడా వాళ్ళకే తెలియకుండా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది జరుగుతుందంటే రకరకాల యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. అలానే వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళే స్పాయిల్ కూడా చేసుకున్నట్లు మనం చాలా న్యూస్ పేపర్స్లో కూడాను చదువుతూ ఉంటాం అనమాట. అంటే మనకేముండదు అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వి డు నాట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇన్ అవర్ సొసైటీ. మన సొసైటీలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్లు అస్సలు మనం ఫాలో అవటానికి ఇష్టపడం. కానీ ఈ హనీ బీస్ చూడండి ఏం చేస్తూ ఉన్నాయి, సిన్సియర్గానే అవి ఎక్కువగా వర్క్ చేసుకుంటూనే ఉంటూ ఉన్నాయి. ఎవరైనా కనుక వర్క్ చేయకపోతే వాళ్ళకి సివియర్గా పనిష్మెంట్ కూడాను ఇస్తూ ఉంటారు. ఎవరంటే ఆ కింగ్ అనే వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఐ దిస్ ఇన్ఫర్ ఎవిడెన్స్గా చెప్తూ ఉన్నాను దట్ మెనీ థింగ్స్ హ్యావ్ ఫుల్ రెఫరెన్స్ టు వన్ కన్సెంట్ అంటే అగ్రిమెంట్ లేకపోతే పర్మిషన్ అంటాం. హ్యావింగ్ ఫుల్ రెఫరెన్స్ టు వన్ కన్సెంట్ మే వర్క్ కాంట్రారియస్లీ అంటే ఒక్కొక్క వ్యక్తి ఆపోజిట్ వేస్ అన్న. కాంట్రారియస్లీ ఇట్ మీన్స్ ఆపోజిట్ వేస్. అంటే ఒక్కొక్క వ్యక్తి ఏం చేస్తారు, అందరూ ఒకే పనులు చేస్తారా, జనరల్గా అని చేయరు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటారు. దే థింక్ డిఫరెంట్లీ, దే విల్ డూ డిఫరెంట్లీ. ఏ పని చేసినా కానీ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు అనమాట. అలానే ఇక్కడ మనకి బీస్ ఉన్నాయి చూసారా, కొన్ని మ్యాజిస్ట్రేట్ బీస్ ఉన్నాయి, మర్చెంట్ బీస్ ఉన్నాయి, సోల్జర్ బీస్ ఉన్నాయి. ఓకేనా, అలానే మ్యాసన్ బీస్ ఉన్నాయి. ఓకే, సివిల్ సిటిజన్స్ ఉన్నాయి, మెకానిక్ పాటర్స్ ఉన్నారు. ఓకేనా, వీళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ని దే విల్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ అకార్డింగ్ టు ద కింగ్ అనమాట. కింగ్డమ్ గురించి ఏం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ యొక్క డ్యూటీస్ని డిఫరెంట్ వేలో వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అందరూ ఒకే రకం వర్క్ చేస్తున్నారని అంటే ఏం కూడా వర్క్ అనేది చేయట్లేదు, డిఫరెంట్గా చేస్తున్నారు. ఎవరి యొక్క వర్క్లో వాళ్ళు బిజీ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, యాజ్ మెనీ యారోస్ లూజ్ సెవరల్ వేస్ కమ్ టు వన్ మార్క్. మనం ఒక యారోస్ అంటే బాణాలు కనుక
రిలీజ్ చేస్తాం అనుకో, మనకు ఒకే ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్కి ఏం చేస్తూ ఉంటాం, బాణాలు గురి చూసి వేయటం అనేది చేస్తూ ఉంటాం. మరి అన్నీ కూడా ఏమవుతాయి, కమ్ టు 1 మార్క్, ఒకే ఒక మార్క్ ఉంటుంది. దాన్నే మనం ఆ పాయింట్ అని చూసారా, ఆ పాయింట్నే రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం. అలానే మన లైఫ్లో కూడా మీరు ఏం చేయాలి అంటే మీకు ఒక ఎయిమ్ అనేది ఉండాలి. ఓకేనా? మరి మీకు కనుక ఎయిమ్స్ ఆర్ గోల్స్ కనుక మీకు లేకపోతే పెద్దగా మనకు ఇంట్రెస్ట్ అనేది ఏమి ఉండదు అనమాట లైఫ్లో. కాబట్టి ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ సమ్ గోల్స్ రిగార్డింగ్ దెయిర్ లైఫ్. వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా ఒక ఎయిమ్ ఉండాలి. ఎలా అయితే బాణాలు ఇస్తే నీట్ కరెక్ట్గా వెళ్ళి అక్కడ సెంటర్ పాయింట్లు గుచ్చుకుంటూ ఉన్నాయో, మన ఎయిమ్ కూడా మనం అదేవిధంగా హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి. యాజ్ మెనీ వేస్ మీట్స్ ఇన్ 1 టౌన్. మరి చాలా రకాల మార్గాలు దేనికి దారితీస్తాయి అని అంటే టౌన్కి దారితీస్తూ ఉంటాయి. మరి ఇందులో కొటేషన్ కూడా ఉండిద్ది అనమాట ఒకటి ఇంగ్లీష్లో మనకేంటంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. అంటే అన్ని మార్గాలు కూడాను ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే మరి రాజధాని నగరం వైపు తీసుకుని వెళ్తాయి అని అర్థంలో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలానే యాజ్ మెనీ ఫ్రెష్ స్ట్రీమ్స్ మీట్ ఇన్ 1 సాల్ట్ సీ. మరి అన్నీ కూడా నదులు కానీ కాలువలు కానీ అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి, టు మెర్జ్ ఇన్ ఏ సాల్ట్ సీ. సాల్ట్ సీలో వెళ్ళి కలవడం అనేది జరుగుతూ ఉంది. యాజ్ మెనీ లైన్స్ క్లోజ్ ద డయల్ సెంటర్. మనం వెన్ వీ హ్యావ్ టు వాచ్ ఆర్ అబ్జర్వ్ యువర్ వాచ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏమైంది, ఆ ముళ్ళని కూడా 12 దగ్గర రాగాలి అన్నీ కూడాను ఒకే విధంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే సో మే 1000 యాక్షన్స్ వన్స్ ఏ ఫుడ్ ఎండ్ ఇన్ 1 పర్పస్. 1000 యాక్షన్ మనం చేసిన రకరకాల ప్రయత్నాలు కూడాను దేనికి దారితీస్తాయి అని అంటే ఎండ్ ఇన్ 1 పర్పస్ అంటే ఇట్ మీన్స్ ద రిజల్ట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లో నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో మార్గాలు అయితే చాలా ఉంటూ ఉంటాయి. ఓకేనా? అవకాశాలు అయితే చాలా ఉంటూ ఉంటాయి. కాబట్టి we have to choose our right path. what we have to think about ourselves. మనం ఆలోచించుకోవాలి. మన రైట్ అంటే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. కానీ మనకు నచ్చినటువంటి అవకాశం చూసారా, మనం సెలెక్ట్ చేసుకున్న పాత్ ఉంటుంది అంటే మార్గం ఉండి చూసారా, దాని మార్గంలోనే మనం నడవాలి అని చెప్తున్నారు. సో ఈ మే 1000 యాక్షన్స్ వన్స్ ఏ ఫుట్ అండ్ ఇన్ 1 పర్పస్. మరి 1000 రకరకాల పనులు కూడాను ఒకే ఒక్క అడుగుతోనే మనం మొదలు పెట్టడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఓకే? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏది చేసినా కానీ నువ్వు నీ కెరీర్ని ఒక మంచిగా నీట్గా డిజైన్ చేసుకోవాలి అని అంటూ ఉన్నారు. అండ్ బీ ఆల్ వెల్ బోర్న్ వితౌట్ డిఫీట్. మరి మనం పుడతాంలోనే ఎలా పుట్టాము అని అంటున్నారంటే మనం విజయం కోసమే పుట్టాం. వీ కెన్. మనం ఖచ్చితంగా ఏం చేయాలి, నేను సాధించగలను. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచంలో నేను ఏదైనా కానీ సాధించగలను అన్న నమ్మకం అనేది మనకి ఉండాలి. మన పుట్టడంతో ఎలా పుట్టాం, విక్టరీ కోసమే పుట్టాం, అందుకే డిఫీట్ ఓడిపోవడానికి పుట్టలేదు అని ఇక్కడ మనకి అంతవరకు ఇక దీన్ని నేరేషన్ ముగించారు. మరి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏంటంటే మరి హెన్రీ 5 ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్ని ఆక్యుపై చేయడానికి వెళ్తే ఈ స్కాట్లాండ్ వచ్చి ఆక్యుపై చేసిద్దాం అని చెప్పాను చూసారా. ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడారంటే ఆర్క్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ గివ్స్ ఏ వాల్యుబుల్ స్పీచ్ టు మిస్టర్ హెన్రీ 5కి ఆ బీస్ తేనెటీగల గురించి చెప్పడం అనేది జరిగింది. అంటే ఏమని చెప్పారు అని అంటే మరి ఫస్ట్గా చూసుకుంటే మరి బీస్ ఆర్ వైజర్ దాని మనిషి కంటే కూడా బీసే చాలా ఇంటెలిజెంట్ అని. ఓకేనా? అలానే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసని, హార్డ్ వర్క్ అలానే డిసిప్లైన్ కూడా వాటికి తెలుసని, అలానే కొన్ని మ్యాజిస్ట్రేట్స్ బీస్ ఉన్నాయని, కొన్ని మర్చెంట్స్ ఉన్నారని, కొంతమంది వెంచర్స్ ఉన్నారని, అలానే సోల్జర్ బీస్ ఉన్నాయని. ఓకేనా? మరి తర్వాత మనం కనుక చూసినట్లయితే మ్యాసన్ బీస్ ఉన్నాయని, సివిల్ సిటిజన్స్ ఉన్నారని, మెకానిక్ పోర్టర్స్ ఉన్నారని, ఇవందరూ కూడాను వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని అంటే వాళ్ళ యొక్క డ్యూటీస్ని వాళ్ళు పెర్ఫామ్ చేస్తూ ఉన్నారని ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. మరి ఏది చేసినా కానీ ఏం చేయాలి అని అంటే ఆల్ యారోస్ యాజ్ మెనీ యారోస్ లూజ్డ్ ఇన్ సెవరల్ వేస్ కమ్ టు 1 మార్క్. ఒకే ఒక ఎయిమ్కి రీచ్ అవ్వాలని చెప్పాను చూసారా. మరి ఆర్క్ బిషప్కి హెన్రీ 5 ఉన్న గోల్ ఏంటి అని అంటే ఈ ఫ్రాన్స్ కూడా ఏమవ్వాలి, ఇతను హీ బికేమ్ ఏ కింగ్ అనమాట. కింగ్ అవ్వాలి అంటే ఇక్కడ లేదు మనకి మ్యాటర్ చెప్తున్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఆర్క్ బిషప్ క్యాంటర్బరీ ఏం చేస్తారంటే మరి సైన్యం ఉంటుంది చూసారా, వాటిని 4 డివిజన్స్గా డివైడ్ చేసుకోవాలి. అందులో
ఒక పార్ట్ మాత్రమే, ఓకేనా. 4 డివిజన్స్గా డివిజన్ చేసుకుని అందులో ఒక పార్ట్ 4 డివిజన్స్గా చేశారుగా, ఒక పార్ట్ నువ్వు ఎక్కడ తీసుకెళ్ళాలి, ఫ్రాన్స్ మీద యుద్ధానికి తీసుకెళ్ళాలి. మరి హెన్రీ V వెళ్ళి ఇది మా మదర్ గారి కంట్రీ, మరి మా మదర్ గారి కంట్రీ కాబట్టి నేను కింగ్గా ఉంటానని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే యాక్సెప్ట్ చేయరు. జనరల్గా ఏం జరిగిద్ది, వారు యుద్ధమే జరగాల్సిందే. కాబట్టి ఒక వంతు మాత్రం ఎక్కడ తీసుకెళ్ళమంటున్నారు, ఆర్క్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ ఈ ఫ్రాన్స్కి తీసుకెళ్ళండి. ఇంకా 3 వంతుల మంది ఎక్కడ ఉంటారు, ఈ ఇంగ్లాండ్ కంట్రీలోనే ఈ 3 వంతుల మంది ఉంటారు. కాబట్టి ఒకవేళ ఇన్ కేసు ఈ స్కాట్లాండ్ వాడు వచ్చినా కానీ ఏం చేయొచ్చు, ఈజీగా ఈ స్కాట్లాండ్ వాడి మీద కూడా మనం యుద్ధం చేసి విన్ అవ్వచ్చు అని ఆర్క్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ మరి ఇక్కడ కామన్వెల్త్ ఆఫ్ బీస్ అంటే తేనెటీగల ద్వారా మరి మన హెన్రీ Vకి ఒక మెసేజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ బీస్ గురించి చెప్పారు, ఎందుకంటే అవి హార్డ్ వర్క్కి డిసిప్లైన్, ఓకేనా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూ ఉంటాయని, ఒక్కొక్క డ్యూటీని ఒక్కొక్క విధంగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాయని. అలానే మన కింగ్డమ్లో కూడా ఉన్నటువంటి అందరూ కూడా చాలామంది ఉంటారు చూసారా, సోల్జర్స్ ఉంటారు, మరి పరిపాలనా అధ్యక్షులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఇంకా చాలామంది కూడా ఉంటూ ఉంటారు. ఎవరి యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ వాళ్ళని నెరవేరిస్తే పెద్ద విక్టరీ సాధించడం పెద్ద విషయం కాదు అని ఆర్క్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ మరి హెన్రీకి చెప్పడం, ఆ హెన్రీ కూడాను యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. కాకపోతే ఇక్కడ మనకు ఉందానంటే లేదు, ఫస్ట్ పారాగ్రాఫ్లో స్టార్టింగ్లోనే డాట్స్ పెట్టారు, చివరిలో కూడా వితౌట్ డిఫీట్ అన్నారు చూసారా, అంతవరకు ఇచ్చారనమాట. కాబట్టి ఇదంతా కూడా నా అవుటర్ లైను, ఓకేనా, మామూలుగా జనరల్గా చెప్పాను, ఓకేనా. మరి ఒకసారి కనుక మనం ఇది కనుక చూస్తే మరి హనీబీస్ మ్యాన్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ యూనివర్స్, బట్ బీస్ ఆర్ వైజర్ దాన్ మెన్ అని మనం చెప్పుకోవచ్చు. అవే తెలియగలిగినవి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుస్తాయని, మరి వెల్ ఆర్గనైజ్డ్ లైఫ్ తెలుస్తుందని, హార్డ్ వర్క్ అలానే డిసిప్లైన్ డెడికేషన్ ఉంటూ ఉంటాయని, అలానే మరి ఒక్కొక్క మ్యాజిస్ట్రేట్స్ మరి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేస్తూ ఉంటాయని, మరి మర్చెంట్స్ వ్యాపారాలు చేస్తూ ఉంటారని, సోల్జర్ బీస్ మరి వాటి యొక్క సమ్మర్ ఫ్లవర్స్ని అక్కడ ఏం చేస్తారు, మకరందాన్ని సేకరిస్తూ ఉంటాయని, ఓకేనా. మరి కింగ్కి అనుకూలంగా పనిచేస్తూ ఉంటారని, మరి కింగ్ కూడాను అబ్జర్వ్ చేస్తూ ఉంటారని, మ్యాథ్స్ అండ్ బీస్ అనేవి మరి అవి బిల్డింగ్స్ కడుతూ ఉంటారని, సివిల్ సిటిజన్స్ అలానే మర్చెంట్ మెకానిక్ పార్ట్స్ కూడాను వర్కర్స్ కూడాను వాళ్ళ యొక్క డ్యూటీస్ చేసుకొచ్చేసి మరి ఇక్కడ కలెక్ట్ చేసుకొచ్చి ఆ నేరో గేట్ దగ్గర ఆగి ఉంటారని, ఓకేనా. ఎవరైతే మరి కరెక్ట్గా వర్క్ చేయరు వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుందని, ఓకేనా. ఏ వర్క్ చేసినా కానీ మరి అన్ని బాణాలు కూడా ఒకే టార్గెట్ రీచ్ అయినట్టుగానే, అన్ని వేస్ కూడా ఒక టౌన్ రీచ్ అయినట్టుగానే, అలానే ఫ్రెష్ స్ట్రీమ్స్ నదులన్నీ కూడా ఒక సముద్రంలో కలిసినట్టుగానే, అలానే డైల్ సెంటర్ కూడా ఒకే చోట ఉన్నట్లుగానే 1000 యాక్షన్స్ కూడాను ఒకే ఒక పర్పస్ గురించి జరుగుతూ ఉంటాయి, ఓకేనా. మనం పుడతంతోనే మరి విజయం కోసమే పుట్టాం కానీ అపజయం కోసం పుట్టలేదు అని అవేర్నెస్ని క్రియేట్ చేశారు. అంటే టోటల్గా మరి హెన్రీ Vలో మరి వే ఆఫ్ థింకింగ్లో చేంజ్ రావడం అనేది ఆర్క్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ సక్సెస్ అయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అనమాట, ఓకేనా. ఇది కామన్వెల్త్ ఆఫ్ బీస్ బై విలియం షేక్స్పియర్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వేరే చూద్దాం. ఓకే.